రైతు డిక్లరేషన్లో స్పష్టంగా పోడు భూములకు మరియు అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు ఆ రైతు డిక్లరేషన్కి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర గడిచినా సరే 24,25,000 ఎకరాల భూమి రాహుల్ గాంధీ నానమ్మ శ్రీమతి ఇందిరాగాంధీ గారి హయాంలో 76లో ఈ పంపకాలు జరిగినాయి. ఇది భూములంతా కూడా అసైన్ భూములన్నింటి కూడా పేదలకు అన్ని కులాలు ఉన్నాయి. అన్నమాట ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. అన్ని కులాలకు సంబంధించిన పేదలకి ఆ భూమి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ భూమి మీద కేవలం దున్నుకునే హక్కు ఉంది తప్ప అమ్ముకునే హక్కు లేదు. కాబట్టి ఈ ఇన్ని లక్షల ఎకరాల భూములన్నీ కూడా ఇవాళ వాళ్ళ చేతిలో లేవు. ఎవరి చేతులు లేవు? పేదల చేతులు లేవు. ఆలి సాదా బైనామా అంటే తెల్ల పేపర్ల మీద భూ బదలాయింపు జరిగింది. తెల్ల పేపర్ల మీద భూ బదలాయింపు జరిగితే కూడా చెల్లదు. ఈవెన్ వాళ్ళ పట్టా కాగితాన్ని రిజిస్ట్రేషన్ చేస్తానని కూడా చెల్లదు. ఇది అమ్మే హక్కు కానీ కొనే హక్కు కానీ లేదు. వాళ్ళ యజమానులకు అమ్మే హక్కు లేదు, కొనే వాళ్ళకు కొనే హక్కు లేదు. సో అది చట్టం. సో దానివల్ల ఆ భూమి ఎటుపోయింది మరి? ఇప్పుడు కేవలం 5 లక్షల ఎకరాల భూములు మాత్రమే మిగిలిన్నాయి. 24 లక్షల ఎకరాల భూములలో మిగతా అన్ని కబ్జా గురైపోయినాయి. కొంత భూమి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరు మీద గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్నది పేదల దగ్గర, కొన్ని వేల ఎకరాలు గుంజుకున్నది. ధరణి వచ్చిన తర్వాత ఈ భూములన్నీ లక్షల ఎకరాల భూములన్నీ ఎన్నికరతం అయిపోయాయి. మరి అన్నిటి మీద రేవంత్ రెడ్డి గారు కమిషన్ చేసిండు, కాళేశ్వరం మీద కమిషన్ వేసిండు, అలాగే ఇంకా ఫోన్ ట్యాపింగ్ మీద కమిషన్ వేసిండు. మరి ఇన్ని లక్షల ఎకరాల భూములు దగ్గర సుమారు 1 కోటి మంది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్న వీళ్ళకు సంబంధించి పేదలకు సంబంధించి ఎందుకు జ్యుడిషియల్ కమిషన్ వేయలేదు? అంటే ఈ రెడ్లు, ఈ భూస్వాములు, ఈ దొరలు ఈ భూమిని ఆక్రమించారు కాబట్టేనా? అందుకైనా వేయలేదు. మరి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇందిరమ్మ రాజ్యం తెస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి, ఇందిరమ్మ రాజ్యం తెస్తా అన్న రాహుల్ గాంధీ గారు ఇందిరమ్మ ఇచ్చిన భూములను గుంజుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరిగి భూములు ఎందుకు ఇస్తలేరు? వాటికి యాజమాన్య హక్కులు ఎందుకు కల్పిస్తలేరు? మీరే కదా డిక్లరేషన్ ఇచ్చారు. మీరే రైతు డిక్లరేషన్లో వరంగల్లో చెప్పారు మేము ఇస్తామని చెప్పేసి. మరి సంవత్సరం రైతాన్ని కూడా దాని గురించి ఊసేయలేదు. దీని మీద జస్టిస్ ఈశ్వరయ్య గారు అలాగే చాలామంది మేధావులు ఇప్పటివరకు ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో మందలించారు, అడిగారు, లేఖలు రాసారు.